18,000 రూపీస్‌కి మనకి ఇలాంటి ఫోన్ ఎక్స్‌పెక్ట్ చేశారా? ఈ వీడియోలోకి వెళ్తే మనం ఇప్పుడు ఒప్పో A6s 5G గురించి అయితే మాట్లాడదాం. ఈ ఒప్పో A6s 5G అయితే మనకి మార్చ్ 18న అయితే లాంచ్ అయింది. ఈ ఒప్పో A6s 5G అనేది మెయిన్‌లీ మనకి బడ్జెట్ రేంజ్‌లో అయితే తీసుకొచ్చారు. ఇదైతే మనకి 18,000 నుంచి 22,000 ఆ బడ్జెట్ రేంజ్‌లో అయితే వస్తుంది. దీనిలో డిస్‌ప్లే చూసుకుంటే మనకిది 6.74 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే అయితే వస్తుంది. ఇది మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీని మెయిన్ పార్ట్‌కొస్తే మనం ప్రాసెసర్ చూసుకుంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే వస్తుంది. దీనిలో మనం ఇప్పుడు కెమెరాకొస్తే మనకిది 50 ఎంపీ రియర్ కెమెరాతో అయితే వస్తుంది. ప్లస్ 2 ఎంపీ సెకండరీ లెన్స్‌తో వస్తుంది. ప్లస్ మనకిది ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 5 మెగా పిక్సెల్‌తో అయితే రావడం జరిగింది. దీనిలో బ్యాటరీ చూసుకుంటే మనకి 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ప్లస్ 44 వాట్ ఫ్లాష్ చార్జ్‌తో అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి బడ్జెట్ రేంజ్‌లో తీసుకొచ్చారు కాబట్టి మనం ఎక్కువ ఫీచర్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. సో, మనమైతే దీనిలో ఎక్కువ ఫీచర్స్ అయితే దీని నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. అయినా వీళ్ళైతే మాక్సిమం అన్నీ మంచి ఫీచర్సే తీసుకొచ్చారు. దీనిలో మనం మెయిన్ డ్రాబ్యాక్ చూసుకుంటే మనకి కెమెరా. కెమెరా వచ్చేసి మనకి ఫ్రంట్ అయితే 5 ఎంపీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ అయితే 20 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా అనేది కొద్దిగా మనకి మంచి మెగా పిక్సెల్‌తో అయితే ఇస్తే బాగుండేది. బ్యాక్ కెమెరా కూడా వస్తే మనకైతే మంచి క్వాలిటీ ఫోటోసే వస్తాయి. బ్యాక్ కెమెరా కూడా కొద్దిగా మంచి మెగా పిక్సెల్‌తో అయితే వస్తే బాగుండేది. సో, ఇందులో మనం కలర్స్ చూసుకుంటే మనకి ఇదైతే 2 కలర్ వేరియంట్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఒకటి అరోరా గోల్డ్ అండ్ ఇంకోటి ప్లమ్ పర్పుల్‌తో అయితే వస్తుంది. దీనిలో మనం బేసిక్ వేరియంట్ చూసుకుంటే మనకిది 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్‌తో అయితే వస్తుంది. ఇదైతే మనకి ప్రైస్ వచ్చేసి 18,999కి అయితే వస్తుంది. లేదా మీరు 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ కొనాలనుకుంటే మనకి ఇదైతే 20,999కి అయితే వస్తుంది. మ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అంటిల్ దెన్ బై బై.